చలో అందరికీ ఐతారం శనార్థులలో మాస్ మలన ముచ్చట్లు పాడుపై సంగీత మొబైల్స్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక మీ దందలు బొందల పోను కదరా. మీ మీద మనువయ్య మీరు ఎడ దొరికిర్రా నాయన. మన్ను నమ్ముకొని అన్నం పెట్టి అన్నదాతకే సున్నం కొట్టే పని పెట్టుకున్నారు. వీళ్ళ మీద మన్ను పోయే కదరా. నకిలీ విత్తనాలు అయితే ఆగుతలేవులా. మరి ఏడికెళ్ళి మోపైరు ఈ కల్తీకాళ్ళంతా. కానీ అరే కాయ కష్టం చేసుకొని ఆరుగాలం కష్టం చేసే రైతుని ఆగం చేసే పని పెట్టుకుంటారులా. ఐదారం గోలిగా ఈ ముచ్చట చెప్పాలంటే కూడా పానం ఆగమవుతున్నది, తల్లడిల్తున్నది. అరే ఏ పాపం తెలియనోడు రైతు. వీలుంటే నాలుగురికి అన్నం పెడతాడు తప్ప ఆగం చేసేటోడు కాదా. గట్లాంటి వాళ్ళకి ఈ నకిలీగాళ్ళు కేటుగాళ్ళు ఈ విత్తనాలు తీసుకొచ్చి ఇవి అగ్గకునే కాకా ఇట్లా కొను అట్లా కొను అని లేనిపోని ఆశలు పెట్టి పాపం ఆగం చేసే పరిస్థితి తీసుకొచ్చిరు. మరి దీని మీద సర్కారు ఎవరు సురుకులు పెట్టాలి, ఎప్పుడు పట్టించుకోవాలి అని అంటే ఇంకా సరిసప్పు లేదట. ఇక నెరి ఖమ్మం జిల్లాలో అయితే ఇది ఎక్కువ ఉన్నది. మరి ఎట్లా చేస్తారు ఏం సంగతో. కానీ మీకు పాపం తలిగిపోతారా మీరు రైతుని ఆగం చేస్తే. మీ మూడు నష్టం అయిపోను. అన్నదాతల్ని టార్గెట్ గా చేసుకొని కేటుగాళ్లు నకిలీ ఇత్తనాల దందాలకు తెరలేపుతుండ్రు. సర్కారు ఎన్ని కఠిన చట్టాలు పట్టుకొచ్చినా గీ నకిలీ దందాలు మాత్రం ఆగుతలేవు. కాసుల కక్కుర్తివాడి అన్నదాతలకు తీరని శోకం మిగులుతాన్రుల్లా. ఇక నకిలీ దందాలతోటి కేటుగాళ్లు కోట్లు గడిపించుకుంటా అన్నదాతలను ఆగం చేసుకుంటుండ్రు. నకిలీ ఇత్తనాల కారణంతో ఆరుగాలం కట్టబడ్డ అన్నదాతకు చివరికి కన్నీరే ముగిల్తాంది. పత్తి పంట సాగుల ఉమ్మడి ఖమ్మం జిల్లా రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉన్నది. గీ ముచ్చట అందరికీ ఎరికేనాయే. ఇక గీ ఉమ్మడి జిల్లాల 4 లక్షల ఎకరాల మీదనే పత్తి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసిండ్రు. ఇక దీనికి ఎకరానికి 2 చొప్పున 9 లక్షలకు మీదనే పత్తి ఇత్తనాల ప్యాకెట్లు అవసరం అవుతాయి. కేంద్ర సర్కార్ అనుమతించిన ప్రకారం దేశంలో BG1, BG2 రకం విత్తనాలను మాత్రమే సాగు చేయాల్సి ఉంటుంది. భూసారం దెబ్బతినుడితో పాటు ఇక వాతావరణ కాలుష్యానికి కారణమవుతుందనే కారణంతో దేశంలో ఇక BG3 రకం విత్తనాలను నిషేధించింది కేంద్ర సర్కార్. అయితే వీటిని క్రమంగా ఉత్పత్తి చేస్తున్నాయి కొన్ని సంస్థలు. ఏజెంట్లతోని రైతులకు అంటగాడుతాన్రులా. బ్రోకర్ల మాటలు నమ్మి రైతులు అసలు ఇత్తనాల కంటే ఎక్కరేటు పెట్టి మరి గీ పేక్ ఇత్తనాలనే కొంటాన్రు. ఇక చూసిండ్రా గా 2 రకాల ఇత్తనాలను కొనమంటే ఇక వీటిని అంటగట్టుకుంటా మంచిగా పెట్టుబడి వస్తుంది, మంచిగా పంట వస్తుంది అని అబద్ధాలు చెప్పుకుంటా రైతులకు నమ్మవాళ్ళకి మొత్తానికైతే ఆగం చేస్తుండ్రు. ఇక BG2 రకం విత్తనాలను 475 గ్రాములు 910 రూపాయలకు అమ్మంగా ఎక్క దిగుబడి వస్తుందని చెప్పుకుంటా నకిలీ ఇత్తనాలను 2500 రూపాయలకు అమ్ముకుంటుండ్రట అక్రమార్కులు. ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము, మహబూబాద్ జిల్లాలలో ఉన్న గిరిజన రైతులను లక్ష్యంగా వేసుకొని గుట్టుగా నకిలీ గింజలను సరఫరా ఎత్తుండ్రులా. ఇక కొత్తగా ఖమ్మం జిల్లా కాడున్న ఎన్కూర్ కాడ 14 లక్షల విలువైన 560 కిలోల నకిలీ ఇత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసోళ్ళు పట్టుకున్నారట. ఇక రైతన్నలు ఊకెనే గిసొంటి ఇత్తనాలను ఎవలెవలో వచ్చి చెప్పిన మాటలను ఈయన నమ్మకుండ్రులా. జర ఏంటి అని చూసి మోసపోకుండ్రి, జర పైలంగుండాలే. ఇక ఏడున్నారు మనుషులు, ఏడున్నది మానవత్వం. అయ్యో ఉన్న ఊళ్ళో కూడా ఇంత గూడు లేదని రెంటుకున్నాడట. పాపం పానం బాగలేక ఇక దవాఖానకు తీసుకపోతే ఏమీ లేదమ్మా, దమాకులో నీళ్ళు వచ్చినాయి, అదే ఈ మెదడుల తలకాయల నీళ్ళు వచ్చినాయి, ఆయన బతకడు, ఏం చేసినా వచ్చితే మీరు వేసుకపోరు అని చెప్పి వాళ్ళు చెప్పేటాలకు ఇక ఏం చేయాలి. గుంట జాగలేదా, నీళ్ళు లేదా, గూడు లేదా. ఇక రెంటుకున్న వాళ్ళు ఇంటికి పోయేసరికి నా ఇంటి ఎందుకు ఎత్తారు వాపిని. కానీ ఏమన్నా మా పాలోడు అప్పం కూడా కిరాయి గుంజుకున్నాం, మీరు సృష్టి పెట్టుకొని మైల పెట్టుకొని మా ఇంట్లోకి వస్తారా, చెలి అవతలికి పోరు అన్నాడట. అరే గంతగా అద్రామణం ఉంటే అదుల్లా పాడై ఆ మనిషి సావని కూడా సావలేదు, సాగు బతుకుల మధ్యలో ఉన్నాడు, సస్తాడు, సరే ఓకే. మరి అంత పాపం ఏముంటే వెనక సిరి శుద్ధి చేసుకుంటే కాదా. అయ్యో ఇల్లు లేనివాడా ఊరోడా ఆయన కనికరించాలనా. లేలే వెళ్ళిపోమనగానే పాపం ఎక్కడేం దిక్కులోనికి దేవుడే దిక్కు అన్నట్టు ఇక వాళ్ళు చక్కగా ఎట్టయినా సచ్చేదేనా అని సమాధికి వేసుకపోయారట. ఇవాళ రేపట్ల మనుషులు గట్టురుల్లా జర పైలంతో ఉంటుర్రి, నిమ్మలంగా ఉన్నప్పుడే పానాలు బాగున్నప్పుడే ఇంత గూడో జాగో సంపాదించుకోరు, లేకపోతే గీసోటి పరిస్థితులు వస్తాయని చెప్పవలసి వస్తుండే అయితే రంగోలిగా. ఏం చేద్దాం పట్టురు మరి. శవ్వ పాపం పాడుగాను మానవత్వం మంటగల్చింది. సావు బతుకుల నడుమ కొట్టి మిట్టాడుతున్న ఓ గాయనను ఇక అద్దింట్లకెంచి ఇంటెజమాని గెంటేసిండట. పాపం బతికుండంగానే శ్మశాన వాటికకు చేరుకున్నాడులా. పాపం దిక్కులేని పరిస్థితులల్లా బతికుండంగానే శ్మశాన వాటిక కాడికి పోవాల్సి వచ్చింది. ఇక ఇంటోలు సుత అందరు కలిసి గక్కనే ఉంటాన్రు. గీ ముచ్చట జైతాల జిల్లా కాడ అయిందుల్లా. ధర్మపురికి చెందిన రంగు గోపి పానంల మంచిగా లేక బగ్గ రోజుల కాంచెల్లి బాధపడతాండట. దవాఖాన
దవాఖానకు పరీక్షల కోసం పోంగా మెదడులా నీళ్లు చేరినాయని డాక్టర్లు చెప్పిండ్రట. అయితే చికిత్స చేసినా కూడా బతుకుడు కట్టమని చెప్పుడుతోటి దవాఖాన్ల కాంచెల్లి ఇంటికి పట్టుకొచ్చిండ్రట. ఇక గీ గోపనటైన బక్క ప్యాదుడట బాగా ఇంటోళ్లతోటి కలిసి సొంతూరు ధర్మపూర్ల కిరా ఇంట్లుంటాండట. పైగా సావు బతుకుల నడుమ దవాఖాన్ల నుంచెల్లి అద్దింటికి చేరుకున్న గోపిని ఇంటి యజమాని మానవత్వం మర్చిపోయి ఇంట్లకు రానియకుంటా ఇక రోడ్డు మీద బయట పడేపించిండు చూడుండ్రి. గింత ఆగముంటారు ఆనుల్ల మనుషులు జర్రంతన్న మానవత్వం ఉండదా? పానం మంచిగా లేని పరిస్థితులల్లా యాడికోతరు చెప్పుండ్రి. ఇక దిక్కులేని పరిస్థితులల్లా గా గోపి కుటుంబము శ్మశాన వాటిక కాడ పోయి ఇక అక్కడనే ఉంటాన్రు. ముచ్చట తెలుసుకున్న మున్నూరు కాపు సంఘం నాయకులు మానవత్వంతో ఇక వాళ్ళందరూ కలిసి గోదావరి తీరం కాడున కాపు సంఘం భవనంలో గోపి కుటుంబానికి ఇక ఇప్పటి మందము ఇల్లు ఇచ్చిండ్రట. ఇక ఇప్పుడు పాపమగలుగా అక్కడనే ఉంటుండ్రట నోళ్ళ. ఇక సర్కారు సొంతిల్లు చాదుకోవాలని చెప్పి గోపి కుటుంబ సభ్యులైతే కోరుకుంటాన్రు. అయినా గింత కఠినంగా ఉంటారు ఆనుల మనుషులు గీసుంటోళ్ళని ఏమంటారు చెప్పుండ్రి. బంగారం ధర బాగా పెరిగిందిలా మొత్తం మీద. అయితే ఇక కుదబెట్టుకుందాం అనుకుంటే వాళ్ళకి మంచిగానే ఉన్నది ముచ్చట, కానీ పెళ్లి చేద్దాం అనుకున్న వాళ్ళకే వచ్చింది సాగు. ఎందుకంటే ఇక మొన్న తగ్గిందంటే బాగా ఇంత పొడుగు తగ్గింది అనుకున్నాను నేను. గింత కూడా ఏదో 1000-1200 మంది తగ్గినట్టుంది. మళ్ళీ అంతలో నేను ఎందుకు తగ్గేదేలే అని కూడా మళ్ళీ పెరిగింది. ఎందుకంటే లగ్గాల సీజన్ ఇక ఉన్నదనుకో రాదురి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఎంత బంగారం పెడతారు, ఎంత భూమి ఉన్నది. ఈ ముచ్చట మీదకి వెళ్ళి బంగారమా భూమి అన్న కాడికి అయిందనుకో రాదురి మా పిల్ల పేయి మీదైనా ఉండేది బంగారం అనేమో తులాలు వీళ్ళు చేపిస్తారు. పిల్లగాడు లగ్గంగానే తీసుకుపోయి బ్యాంకులో పెడతాడు నా వాళ్ళే. గట్లున్నది బంగారం కథ. హబ్బా మళ్ళా పిరమైందట కదా నువ్వులా. బంగారం అందకుంటేనే పోతున్నది. అందం ద్రాక్ష పండు లెక్క అవుతుంది పోన్రి. ఈ తేప లగ్గాలకు కూడా తక్కనే కొనుక్కున్నారు బగ్గ మంది దాకా బంగారం ధర పెరుగుడుతోటి. మళ్ళా బంగారం ధర 1,00,000 మార్కును దాటింది పోన్రి. ఒక్కరోజు రోజులనే రికార్డు స్థాయిలో బంగారం ఎండి ధరలు పెరిగి కూస్తున్నాయి. దేశంలో బంగారు ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇంకెంత మీదికి పోతాయో చూడాలే. ఇక పట్నంలో అయితే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి మీన 280 రూపాయలు పెరిగింది. ఇక బగ్గొద్దుల తర్వాత 1,00,000 రూపాయలు దాటిందుల్లా 1,1680 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారము 10 గ్రాములకు 250 రూపాయలు పెరిగిందుల్లా. ఇక అంటే 93,200 దగ్గర నడుతుందన్నట్టు కథ. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గిదే పరిస్థితి ఉన్నది. ఇక ఇంకో దిక్కు ఎండి ధర కూడా మస్తుగా పెరుగుడుతోటి ఏం కొందమన్నా తరమైతే లేదు పబ్లిక్ కి. ప్రపంచం మొత్తం మీద మొత్తానికైతే ఈ పరిస్థితుల కారణంగా ఇక బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి లెక్క భావిస్తున్నారు ఇన్వెస్టర్లు. ఇక బంగారంలా భారీగా పెట్టుబడులు పెడతాండ్రు చూడుండ్రి. మొత్తానికైతే బంగారం అందని ద్రాక్ష లెక్క అయిపోయిందిర్రా. లగ్గాలప్పుడు మస్తు తక్లీఫ్ అవుతుంది. బంగారం అంటే ఇట్టం లేనో లోలుంటారు చెప్పుండ్రి. ఇక తెలంగాణలో అయితే లగ్గాలకు బంగారం అంటే పెట్టింది పేరాయే. తులాలు తీసుకొచ్చి మెడలలో లేసుడు, కట్నాల కింద ఇచ్చుడు ఓ కతుంటది పోన్రి. ఇక ఇప్పుడు వందమంటేనే జంకిపోతాన్రు. కొనకపోతే నడవదాయే, ఎల్లుమానం కాదాయే. మొత్తానికైతే బంగారంతో పెద్ద కథనే అయింది పోన్రి. 3 నెలల ఒక్కపారి ఇస్తామన్నారు ముద్దుగానే ఉన్నది, కానీ మొయ్యలేక ఈపులన్నీ వస్తున్నాయి కదా, కాయలు కాస్తున్నాయి. 2 వారాలైనా లైన్ వస్తలేదు. అయ్యో కష్టమేమున్నది కదా. ఈ బియ్యం కోసం అని నిలబడితే అవతల సరుకులు ఇస్తలేరా. ఇప్పుడు 3 నెలలు ఒక్కసారి ఇస్తున్నందుకు మురుగువాళ్ళనా, లేకపోతే ఈ లైన్లో నిలబడి చేసే పని వదిలిపెట్టి రేషన్ బియ్యము సన్న బియ్యము అని ఈ లైన్లో నిలబడతాలకు ఉన్నకాడికి ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. బుడ్డ పొరగాలేమో మోసేటట్టు లేదా, పెద్ద పొరగాలేమో పనికి పోవాలన్నా. ఇది ఇచ్చినట్ట సచ్చినట్ట ఏం అర్థమవుతలేదు మాకని జనం ఓ తీరుగా లొల్లి పెడుతున్నారు రేషన్ దుకాణాల కాడ. మరి అదే నెల ఒక తీరుగానే ఇస్తే ఏమవు సారు అనేమో కొంతమంది అంటున్నారు. మరి ఎట్లా బాగుంటుంది ఏం కథ అని మీరు ఇప్పుడు వార్తలు చెప్తున్నా, నేను ఇంటున్నా, మీరు డిసైడ్ చేసేదేమో కాదాయే. పైనుంచి సర్కారు చెప్పాలన్నా. మరి సర్కారు ఏమో 3 నెలలు వేసుకపోమని. 3 నెలలు వేసుకపోవాలంటే మరి ఎడ్ల బండ్లు కట్టుకురావాలన్నా, ట్రాక్టర్లు కట్టుకురావాలన్నా, ఆటోలు కట్టుకురావాలన్నా, సైకిల్ పట్టుకురావాలన్నా, ఏం చేయాలి ఎట్లా చేయాలి, చేతిలో ఎత్తుకపోతట్లేదా నెత్తిలో పెట్టుకపోతట్లేదా అని చెప్పి జనం అయితే పరిశాన్ అవుతున్నారు. రేవంత్ సారు మరి ఈ రేషన్ దుకాణాలు దిక్కు ఒక్కపారి చూడరాదు. నీకంటే ఏ బాధ లేదు కానీ వాళ్ళకు ఉంటుంది కదా మోసుకపోను. ఇక సర్కారు తెచ్చిన రేషన్ మార్పు ముచ్చట్ల జనాలకైతే బాగానే తక్లీఫ్ అవుతున్నది. ఏ 3 నెలలు అద్దు సారు, 1 నెల తీయుర్రి సాలు అని అనుకత్తుండ్రు పబ్లిక్ సూత. ఇక మరి సన్న బియ్యం పంపిణీ సురైన 2 వారాలు అవుతున్న సూత రేషన్ దుకాణాల కాడ రద్దు అయితే తగ్గుతలేదు. బియ్యం తీసుకునే తందుకు పనులన్నీ మానుకొని దుకాణం కాడికొచ్చి రాత్రి నుంచే టిఫిన్ డబ్బాలు తెచ్చుకొని లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తాండ్రు పబ్లిక్. ఇక ఇప్పటికే ఇంత తక్లీఫ్ అవుతున్న సూత అక్కడక్కడ ఇంకా ముద్రలు పడక సాంకేతిక సమస్యలతోటి ఎక్కడికక్కడ రేషన్ బియ్యం ఇచ్చుడు ఆగిపోతాంది. ఇక 1 నెలది కాదాయే మళ్ళా 3
నెలల బియ్యం అందుకోవాలి నాయే మళ్ళా పోతే ఏడికెంచి తక్లీఫ్ అవుతుందో అని చెప్పి పబ్లిక్ ఆన్నే పడిగాపులు కాస్తుండ్రు పోన్రి. ఇగో గీ బాన్సిలాల్ పేట కాడ కేవలం ఉత్త బియ్యమే ఇస్తాన్రు, వేరే సరుకులు ఏమి ఇత్తలేవని బగ్గ బాధపడతాన్రు. మరి 3 నెలలకు ఒకటే తయారిచ్చే బదులు నెల నెలకి ఇస్తే సరిపోతుందని చెప్పుకొత్తాన్రు. ఇక ఆళ్ళ మాటలనే ఇందాం పాన్రులా. ఆగో ఇన్నరా ఇక లేకపోతే జూన్ 30 తర్వాత సుత రేషన్ బియ్యం ఇయ్యాలని సర్కార్ని కోరుతాన్రట. ఇక గింత ఆగమైతుంది. ఇత్తే ఒకటేసారి ఇయ్యుండ్రి సారు, గింతే గాని 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మొత్తం ఒకటే త్యాప బియ్యం ఇస్తామంటే ఎట్లయితుంది చెప్పుండ్రి. పనులన్నీ మానుకొని గిన్నే ఉంటే మా బతుకుదెరు ఏం కావాలి. ఇక నెల నెలకు ఇయ్యుండ్రి సారు, ఇవి చెయ్యంగా ఇచ్చే సరుకులు సుతిత్తలేరని చెప్పి బాధపడుతుండ్రు మరి పబ్లికు. ఈ చెప్పేటోనికి సిగ్గు లేకుంటే ఈనటోనికి ఆ నిగురం ఉండాలి కదా. ఓహో నీ పానం బాగుండాలంటే నువ్వు ఈ గుప్త నిధి వెళ్ళాలి. నువ్వు ఆ గుప్త నిధి వెళ్తేనే నువ్వు చాలా మంచిగా ఉంటావు, నీకు అన్నీ కలిసి వస్తాయి. మీకెందుకు మేము చూసుకుంటామని దొంగ సాములు గడ్డాలు పెంచుకొని కాషాయం బట్టలు వేసుకొని వేషం కట్టిరట. కట్టగానే ఒక ఆర్టిస్ట్ ఆయన బాగానే నమ్మిన్నాడు. అబ్బా నా పానం బాగా అవుతుంది, మళ్ళీ మీదికెళ్ళి బంగారం కూడా దొరుకుతుంది, అది నా పేరెట్లనే దొరుకుతుంది, ఇక అంతకంటే ఏం కావాలని ఆయన మురిసి ముప్పంది పోయి ఆకాశం పందిరి ఎక్కిండట. వాళ్ళు అడగగానే అప్పుడు 13, 14, 16 లక్షల దాకా ఇచ్చిండట. మంచిగానే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది కదా. అడిగినప్పుడు వాళ్ళు నిస్తూనే పొద్దుగంగా దావత్ చేసుకోవచ్చాయి, మళ్ళీ వేషాలు కట్టొచ్చాయి. అట్లాంటి దొంగ సాములు నమ్మినాక ఇక ఒకనాడు ఏమో స్వామి గిన్ని పైసలు కడితే ఏమీ లేదా అంటే ఇగో ఇటుపక్క దొవ్వుదాం రాగానే ఓ తొవ్వుడు తొవ్విరట. తోతో పెట్టి వెళ్ళిందట. ఏది వాళ్ళు ముందుగా పెట్టే వెళ్ళింది. అందులో దేవుని విగ్రహాలు వెళ్ళినాయి. ఇంకా క్వింటల్ బంగారం వెళ్తుందో, సో చాలా బంగారం ఉంది నీ పేరెట్ల అంటాలకు. ఇక వీళ్ళేమో తవ్వుతలేరు, బంగారం ఏమో వెళ్తలేదా, మరి ఇది నిజమా కాదా అని అప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినట. మరి వెళ్ళిందా వెళ్ళలేదా చూద్దాం ఒక పరి రారి. ఆగో గీ కరీంనగర్ జిల్లా కాడ గుప్త నిధుల పేరుతోటి పెద్ద గరణ మోసమే అయింది పోన్రి. సామీజీల ఏషం కట్టుకొని గుప్త నిధుల పేరుతోటి అమాయకులకు వలిసుర్తాన్రట. యోగిల వాళ్ళకు ఒక ఆర్టీసీ డ్రైవర్ చెక్కిండు. ఇక నీ పానంకి గుప్త నిధే కారణము అని చెప్పి బగ్గ నమ్మిచ్చిండట. నుల్లా ఇక గిది బయటకు తీస్తే మంచిగా బాగుపడతారని చెప్పిండట. ఇంకేమున్నది అప్పుడిని ఇప్పుడిని 15 లక్షల 30,000 రూపాయల గైనకు పెట్టిండ్రట. ఇంటి పక్క పొంట ఓ బొంద దవ్వుతే అందులో బంగారు కడ్డి బయటకత్తదని ఆశ పెట్టిండట. ముందుగాలనే సిద్ధం చేసుకున్న ఓ ఇత్తడి పెట్టెను బయటకు తీసిండ్రట. నుల్లా ఇయగన్ల దేవతల విగ్రహాలను పెట్టి సెంటిమెంటును మస్తుగా వండించిండు. మరి ఇక ఇంకొంత పైకమిత్తే టన్ను బంగారం బయట పడుతుందని ఆశ పెట్టిండట. అడిగినంత తీయకుంటే షావు ఖాయమని చెప్పి బయట పెట్టిండట. ఇక చచ్చిపోతామన్నాక భయం కాదా చెప్పుండ్రి. భయపడ్డ ఆర్టీసీ డ్రైవరు పోలీసుల కాడికి పోయి ముచ్చట మొత్తం చెప్పేటాలకంటే మోసం బయటపడ్డది. బంగారు కడ్డి తీస్తామని అమాయకుడు కాంచెల్లి అందిన కాడికి దోసుకున్న కేటుగాళ్ళు కటకటాల పాలైనరు మొత్తానికైతే చూడుండ్రి. ఇక గిసుంటోళ్ళని నమ్మి పైసలన్నీ పాడి చేసుకోకుండ్రులా. Sprinkled turmeric and placed a box in which they claim there will be gold. Then they told Praveen to keep this bag in the house for puja. They continued to demand more money, threatening him by saying if he don't pay more money, his father will die. Frightened by their threats, the Praveen borrowed more money and gave it to the gang. ఇక ఒక గిక్కనే కాదు, కరీంనగర్ జిల్లా కాడున్న కొత్తపల్లి మండలము శ్రీరాములపల్లి కాడ కూడా గిట్లనే అయిందట. సామీజీల పేరుతోటి వచ్చుడు మీకు అవ్వెళ్తాయి ఇవ్వెళ్తాయి బంగారం వెళ్తుందని చెప్పుడు. ఇక ఇట్లనే వేసుకుంటా ఒక 4-5 దాకా బగ్గనే పైసలు గుంజుకున్నారట. ఇక మొత్తానికైతే ఆర్టీసీ డ్రైవరు మోసపోయినామని తెలుసుకున్నాక పోలీసుల కాడి కోవుడుతోటి ముచ్చటంతా బయటపడి కటకటాలకు నెట్టిండ్రు చూడుండ్రి. ఇన్నారులే ఇక మార్కెట్లో కొత్త ముచ్చట వచ్చింది. దొంగతనాలు కానడోడు గ్యాస్ సిలిండర్లు ఎత్తుకపోయిండు, ఓడేమో ఆరేసిన బట్టలు ఎత్తుకపోయిండు. ఇక ఇప్పుడు కొంతమంది ఇంకొక దొంగతనం వచ్చింది కొత్తది. ఏం దొరికేనా టైర్లు. ఇప్పుడు మీరు బండ్లకు వేసుకోకూరి తాళాలు టైర్లకు వేసుకోరి. ఎందుకనంటే వాడలో మంచిగా గ్యాంగ్ మోపైందట. ఇక ఆటోల టైర్లు, సైకిల్ మోటార్ల టైర్లు, లారీలు అంటే కొంచెం కష్టమవుతుంది కదా. ఇప్పుతాలకు కిన్నరో డ్రైవరో లేదు తీపంత వలుగుతుంది కాబట్టి ఇక మనం మంచిగా మా పటీలు నిద్రలు ఉంటాం కదా, అప్పుడు టైర్లన్నీ వేసుకపోతురట. మరి ఈ టైర్లు వేసుకపోయి మారువేరు ఏం చేస్తురా, లేకపోతే ఏమన్నా శ్మశాన వాటికి అక్కడ వానకాలమాయ కాష్టాలు కాతలేవని టైర్లు సెకండ్ హ్యాండ్లు అమ్ముతురా తెలుస్తలేదు. కానీ టైర్ల దొంగలు మోపాయిరట, ఫైలంగా ఉండురు. అయ్యో ఎందుకనంటే మన ఊర్ల పైన కడతాలకు తెల్లారికి టైర్ లేదనుకో, ఓ కొడుక ఇది ఎక్కడికి అత టూర్కి పోదామంట టైర్ పోయిందని చాలా పరిశాన్ ఉంటుంది. టైర్ల దొంగలు మోపాయిరట ఫైలం. ఇదేందు టైర్ల దుకాణం ఏమన్నా పెట్టుకుంటారా ఏంది? రోడ్డు మీద ఏ బండి కనబడితే గా బండి గీరలు పట్టుకపోతాండ్రు కదా. ఇగో పట్నం కాడ చైతన్యపూర్లా చూడుండ్రి. కొత్తపేట ఊర్లే సర్కారు బడి కాడ 2 గుర్తుదెలని దొంగలు మంచిగానే ఓ బండి మీద వచ్చి పక్క పొంటున్న ఇక ఆటో అక్కడనే పార్కింగ్ చేసిన ఇంకో బండి ఇక ఏది ఉంటే కాదు ఏది దొరికితే కాదన్నట్టుగా టైర్లను గుంజుకొని పోతాండ్రు. ఇక సీసీ కెమెరాల మొత్తం రికార్డ్ అయినాయులా. అయినా ఈ నడుమ దొంగతనం
వ్యాపారం చేసేందుకు పైసలు బంగారము అది ఇదన్న తేడా ఏం లేదు. అమ్ముకొని బతుకుతే పైసలు వస్తాయని ఏం కనబడితే గది. మొన్న బట్టలు ఎత్తుకపోలేదా, అంతకు ముందు గల చెప్పులు ఎత్తుకపోలేదా, ఇక ఇప్పుడు టైర్లు అన్నట్టు. ఇక చూడుండ్రి కావాలంటే షెవ్వా చూసిండ్రానులా పాపం పాడుగాను. టైర్లు ఎత్తుకపోవడేందుర్రా. ఇక మరి టైర్ల దుకాణం ఏమన్నా పెట్టుకుంటారో, లేకపోతే సెకండ్ హ్యాండ్లు అమ్ముకుంటారో, లేకపోతే ఇంకేమన్నా చేస్తారో గాని, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళకేమన్నా కోపం ఉన్నదా ఎట్లనో తెలియదు గాని మొత్తానికైతే వచ్చి టైర్లను తీసుకుపోయినరట. ఇక కొత్తగా టైర్ల దొంగలు సుత మోపైర్రు. మరి జర పైలము బండ్లు లోపట్నే పెట్టుకోండ్రి, పోగల టైర్లు మీ. ఇక గివన్నటి వాటి మాస్ మల్లన్న ముచ్చట్లు పాడుపై సంగీత మొబైల్స్ చూస్తూనే ఉంటారు. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5 ఇగుంటా.